పంచాయతీకి సంబంధించిన రైతులు దిగులవాడి గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులు దాదాపుగా 800 మంది రైతులు ఉంటారు. తాండలు కలుపుకుంటే ఈరోజు కేవలం 56 మాత్రమే ఈరోజు పెట్టుకున్నారు. మిగతా 50కి మళ్ళా వారం అంటున్నారు. ఈ 50 లెక్కల చొప్పున దగ్గర 6 వారాలు అవుతుంది. 6 వారాలు అవుతుంది. ఈరోజు 6 వారాల వరకు రైతులు ఏం చేయాలి? ఆ కేసీఆర్ అనేటైనా రైతు బంధు డైరెక్ట్ అకౌంట్లు వేస్తున్నారు. అక్కడ డబ్బులు కట్ చేస్తున్నారు. ఇది ఒక తప్పు. తర్వాత 50 మంది తీసుకుంటారు, వారం దింపుతారు, రెండవ తప్పు. అసలు ఈ రుణమాఫీ ఎందుకు చేసిండ్రో ఎప్పటికి అర్థమవుతుంది. నిన్న గాజులపాట్ల 300 మంది వస్తే ఒక 50 మంది తీసుకొని మిగతా వాళ్ళకి మళ్ళీ వారం అని పంపించారు. అసలు ఈ సిస్టమ్ ఏంది? మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. రుణమాఫీ నేరుగా రైతుల యొక్క అకౌంట్లో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ బ్యాంక్ ప్రాసెస్లో వీళ్ళకి చాలా నష్టాలు జరుగుతున్నాయి. కటింగ్లు అవుతున్నాయి, మైళ్ళు అవుతున్నారు, నిలబడుతూ ఉన్నారు. ఎవరు పట్టించుకొని నాదులు లేరు. అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నదా, చచ్చిపోయిందా? బీజేపీలు ఉన్నారా, చచ్చిపోయిరా? ఈరోజు తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఈ ఫైలు గీలు కాకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేయాలి. ఈరోజు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులకు. ఈరోజు ముఖ్యంగా అధికారులు పట్టించుకోవడం లేరు, లీడర్లు పట్టించుకోవడం లేరు. పేరు మాత్రం మేము లోపల దబాయిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. భయపెడుతున్నారు రైతులకు. అసలు కుక్కలు కన్నా విలువ ఉన్నది కానీ రైతులకు విలువ లేనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళే పంట పండిస్తే అందరు తింటున్నారు కానీ ఈరోజు రైతులకు ఎవరు పట్టించుకోవట్లేరు. మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది దిగులవాడి గ్రామ పంచాయతీ, నిన్న గాజులపాడు గ్రామ పంచాయతీ, అంతకుముందు బోరి గ్రామ పంచాయతీ. ఈరోజు రైతుల పేరు మీద కేవలం మేము రుణమాఫీ చేసినామంటారు కానీ ఆ రుణం తీసుకోవడానికి ఈరోజు 100 తిప్పలు పడుతున్నారు రైతులు. మరి అలాంటి కేసీఆర్ ఆయనకు మేము వ్యతిరేకించినాం. ఆయన రైతు బంధు నేరుగా అకౌంట్లో వేసిండు 10 రూపాయలు అయినకు. ఇది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతులకు ఇట్లాంటి వాళ్ళు ఎంత రోడ్డు మీద కూర్చుంటారండి, రైతులు అంటే విలువ లేదా? ఆ బ్యాంకు వాళ్ళ జాగిర్ అన్నట్టు లోపల వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒక పద్ధతి లేదు, పాడలేదు. నువ్వు ఊరికి ఒక 50 మందికి ఇస్తే ఊరికంత ఇచ్చినట్టు అవుతుందా? వర్షాలలో తడుచుకుంటూ పోతున్నారు రైతులు. ఒక సిస్టమేటిక్ లేదు, ఒక పద్ధతి లేదు. ఇది పూర్తిగా వైఫల్యం చెందింది రుణమాఫీ. ఈ రైతుల పాలిట ఒక శాపంగా మారింది రుణమాఫీ. ఈరోజు నాకు తెలిసిన కాడ కంటిలా 30,000, 50,000, 60,000 లక్షల మించి ఇక్కడ రుణమాఫీ ఎవరికి ఇవ్వడం లేదు. ఇక్కడ 2 లక్షల రుణమాఫీ ఎవరికి 100% జరగలేదు మండలం మొత్తంలో. ఈరోజు కేవలం దళారీ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళ ఫైళ్లకు విలువ ఉంటుంది. ఎవడు డబ్బులు ఇస్తే ఫైళ్లకు ఫైల్ లోపల పెట్టుకొని దొంగ ఫైల్ చేస్తున్నారు కానీ నిలబడి రైతులకు చేస్తలేరు. ఇట్లాంటి దుర్మార్గ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. లోపల ఎవడు పైసలు ఇస్తే వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు ఇట్లా కష్టం పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. మరి ఎమ్మెల్యే గారు కల్పించుకోవాలి, జిల్లా కలెక్టర్ కల్పించుకోవాలి. రైతులకు ఇట్లాంటి 800 మంది రైతులు ఉంటే 50 మంది తీసుకుంటే 750 మంది ఎక్కడ పోవాలి? వీళ్ళు ఎందుకు ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి? కాబట్టి ఈరోజు ఒక ఊరికి అన్యాయం జరిగితే మిగతా పరిస్థితి ఏంది? కాబట్టి ప్రతిరోజు చేస్తాం మేము, ప్రతి ఊళ్ళకు మద్దతు ఇస్తాము, ప్రతి ఊరికి రైతులకు సంబంధించి మేము మాట్లాడతాం. మీరు న్యాయం చేసే వరకు తప్పకుండా మేము వాయిస్ ఇస్తూనే ఉంటాం. మేము మీడియా మిత్రులకు చెప్తున్నాము, అన్ని బ్యాంకుల నారంకేళ్ళు అయితే దుర్మార్గం. ఈరోజు అన్ని మండలి ఇట్లా నడుస్తూ ఉన్నది. అసలు ఇది రైతు రాజ్యమా లేకపోతే దొంగల రాజ్యం అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం ఇచ్చిన రుణమాఫీ ఎంత తిప్పలు పడుతున్నారు చూడు. కేసీఆర్ లక్షలు వేసాడు కానీ ఎవరికి తెలియకుండా అకౌంట్లో పడుతుండే. ఇదేంటి దుర్మార్గమైన వ్యవహారం? పిచ్చపొల్లకాని అధ్వానంగా ఉన్నది రైతుల పరిస్థితి. ఇదా రైతు ప్రభుత్వం? ఇది ప్రజాప్రభుత్వమా, దొంగల ప్రభుత్వమా? కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ఒకటే రోజు ఒక ఊరికి మరి మొత్తం వాళ్ళ డబ్బులు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోరి. డబ్బులు ఇస్తలేరు, ఉట్టి కాగితాలు తీసుకుంటున్నారు. డబ్బులు వేస్తలేరు, కాగితాలు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే రేపటి నుంచి రోడ్డు మీద ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.